గవర్నర్ చేత రేవంత్ సర్కార్ పచ్చి అబద్దాలు చెప్పించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ 2.5 పాలనలో స్కామ్లే తప్ప ఏ ఒక్క స్కీము ప్రవేశపెట్టలేదని ధ్వజమెత్తారు. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీలు, నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నయవంచనకు గురి చేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 6 గ్యారంటీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. 37 పేజీల ప్రసంగం పూర్తిగా డొల్ల ప్రసంగం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది. ఇంకా వీళ్ళకి 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది. ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్లకు ఇవాళ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేస్తామని చెప్పినారు. ఆ రోజు అందరికీ చేస్తామన్నారు. మరి వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో మేము 2 లక్షల రుణమాఫీ చేసినాము అని చెప్పి రాసినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాని విషయం ఇవాళ ప్రతి రైతన్న మనసులో ఉన్నది. ఇవాళ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిన సందర్భం చూసి రైతులు ఇవాళ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ గవర్నర్ గారితో అబద్ధం చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేయకపోగా ఇంకా అనేక విషయాల్లో దాని విషయం మరి కొందరు చేయకపోతే మళ్ళీ రేపు ప్రొద్దున చేస్తామన్న విషయం కూడా ఇవాళ ఈ ప్రసంగంలో చెప్పలేదంటే ఇక రైతుల్ని 2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నది అని చెప్పి
అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.